యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన వాహినిలో సమృద్ధిని దయచేయువాడు అనేటువంటి అంశాన్ని అధ్యయనం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనం ప్రకారము, మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మనం దేవునిపై నమ్మకముచ్చినప్పుడు ఆయన మనల్ని మునుపెన్నడూ లేనంతగా వర్ధిల్లేలా చేస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. అభివృద్ధిని గూర్చిన దేవుని వాగ్దానం కేవలం ఆర్థిక సంపదకు మాత్రమే పరిమితం కాదు గాని ఆధ్యాత్మిక మరియు మనలోని భావోద్వేగ ఆశీర్వాదాలను కూడా వృద్ధి కలిగిస్తుంది. మనకెదురయ్యే ఎలాంటి సవాళ్ళైనా ఎదుర్కొనే శక్తి మరియు జ్ఞానాన్ని ఆయన మనకు అందిస్తాడు. మరియు జీవితంలోని ఒడిదుడుకులన్నిటిలోనూ ఆయన మనతో ఉంటాడు. ప్రతి పరిస్థితిలో ఆయన మనకు శాంతిని మరియు ఆనందాన్ని దయచేస్తాడు. ఆయనపై మన విశ్వాసం మరియు నమ్మకం పెరగడానికి ఆయన మనకు సహాయం కూడా చేస్తాడు. మన ఆశయాలను, కోరికలను కొనసాగించడానికి ప్రభు మనకు వనరులను మరియు అవకాశాలను కూడా దయచేస్తాడు. ఆయన మన కోసం కొత్త ద్వారాలు తెరుస్తాడు మరియు విశ్వాసంతో అడుగులు వేయడానికి, మన లక్ష్యాలను కొనసాగించడానికి మనలోని ధైర్యాన్ని కూడా నింపుతాడండి. మనం విజయవంతం కావడానికి అవసరమైన సాధనాలు మరియు వనరులతో ఆయన మనల్ని సన్నద్ధం చేస్తాడు. మనల్ని ప్రోత్సహించడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి ఆయన ప్రతి అడుగులో మనతో ఉంటాడు. కాబట్టి మనము ప్రభువుపై విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనలను ఆశీర్వదించి మునుపెన్నడూ లేనంతగా వర్ధిల్లుతాడని మనం నమ్మవచ్చు. ఇట్టి మాటలను దేవుడు ఆస్వాదించునుగాక. ఆమేన్.